ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలికి చెందిన బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుండి కోలాహలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బొల్లిమంత శివరామకృష్ణ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు, అట్లాగే ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబుకు పురస్కారాలతో పాటు నగదు పారితోషికాలను కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా అందజేశారు. అనంతరం జరిగినటువంటి పలు కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భువన విజయం సాహితీ రూపక ప్రదర్శన ప్రేక్షకులను ఆద్యంతం కూడా ఎంతగానో అలరించింది. శ్రీకృష్ణ దేవరాయలుగా తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ నటించి అందరినీ కూడా ఎంతగానో మెప్పించారు. మొత్తంగా బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో కోలాహలంగా అయితే 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రేక్షకులందరూ కూడా హాజరై ఆ పురస్కారాల ప్రధానోత్సవంతో పాటు భువన విజయం నాటకంతో పాటు అనేక కార్యక్రమాలు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించిన పరిస్థితి. అట్లాగే తెనాలికి సంబంధించి బొల్లిమంత శివరామకృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటును త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా నిర్వాహకులు చందు సుబ్బారావు అయితే సభాముఖంగా ప్రకటించారు. త్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక అకాడమీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గుమ్మడి గోపాలకృష్ణ తనకు ఫౌండేషన్ ద్వారా ఇచ్చినటువంటి పురస్కారం సందర్భంగా ఇచ్చినటువంటి 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని కాంస్య విగ్రహ ఏర్పాటుకు కూడా తాను విరాళంగా కూడా ఇవ్వనున్నట్లు ఈ సభాముఖంగా ఆయన ప్రకటించారు. వెంటనే ఆ నగదును కూడా చందు సుబ్బారావుకి అయితే అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చాలని చెప్పని అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు తొలి రోజు తెనాలిలో ఎంతో వేడుకగా వైభవంగా ముగిశాయి. నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా ఉన్న గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన పౌరాణిక నాటకాలు కానీ, ఆయన నటించిన పాత్రలు కానీ, ఆయన కంఠస్వరం, ఆయన పద్యాలు అవి ఒక్కసారి విన్నవాళ్ళు జీవితంలో మళ్ళీ మర్చిపోలేరు. అంతటి ప్రతిభాశాలి ఆయన. అట్లాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం. అట్లాగే
కొత్తపల్లి రవిబాబు గారు. ఆయన ఒక రకంగా ఆయన జీవితమే త్యాగధనుడు. ఆయన నగరం కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసే రోజుల నుంచే ఆయనకి వామపక్ష సాహిత్యం మీద, వామపక్ష కళారూపాల మీద, ప్రజా కళారూపాలని మలిచి సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాటిని మలచి ఆ విధంగా చేయటం మీద ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అలాంటి కళారూపాలను ప్రదర్శించటం, వాళ్ళ ప్రజా సాహిత్యలో ప్రచురించటం, ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఆ రంగంలో ఎంతో కాలం నుంచి లబ్ధప్రతిష్ఠుడిగా ఉన్నటువంటి కొత్తపల్లి రవిబాబు గారిని సాహిత్య అవార్డుకి ఎన్నుకోవటం కూడా చాలా గొప్ప. ఇది అభ్యుదయ రచయితల సంఘం రచయితలు ఒక దిశానిర్దేశం చేసింది. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని. ఆ విధంగా నాటకాలు కానీ, పాత కళారూపాలు కానీ, బుర్రకథలు కానీ, హరికథలు కానీ ప్రజానుకూలంగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో చాలా కళారూపాలని దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ప్రజానాట్య మండలి చేసింది. ఈ మధ్య పురస్కారాలు, అవార్డులు చాలామంది ఇస్తున్నారు. చాలా ట్రస్టులు ఏర్పడినాయి. వ్యక్తులకే ఇస్తున్నారు, వ్యక్తుల్ని గుర్తిస్తున్నారు. కానీ సమిష్టి కృషిని గుర్తించటంలా. సమిష్టి కృషిని గుర్తించేటువంటి పద్ధతిలో ఈ ప్రజా సాహిత్యకి ఇస్తున్నటువంటి అవార్డుని మేము సగర్వంగా స్వీకరిస్తున్నాం. ఫౌండేషన్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చలో. సో అందుకని ఇంగువ కట్టిన వాసన లాగా ఆ మహామహుల మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం, వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం, ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహామేధావుల ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి అర్హతను తెచ్చిపెట్టాయని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు మా చంద్ర సుబ్బారావు గారిని, ఆ కమిటీ పెద్దలందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే, మరి బొల్లిముంద శివరామకృష్ణ గారి కాంస్య విగ్రహం అని. తొలి చందాగా నాకు ఇచ్చిన 25,000 రూపాయలని ఆ దానికి విరాళం కాదు పూజా సొమ్మంగా సమర్పించాలని నేను నిర్ణయం తీసుకున్న దానికి వాళ్ళని ఒప్పుకోమని చెప్పేసి వినయంగా కోరుకుంటూ నమస్కారం. మంత్రి సామంత దండనాథులారా, జానపద కళాకారులారా, తెనాలి పుర ప్రముఖులారా, విజయనగర సామ్రాజ్య భువన విజయం గురించి మీ అందరికీ తెలియజెప్పేందుకు, అష్టదిగ్గజ కవుల విశేషాలను మీ ముందుంచేందుకు, మీరందరికీ వీక్షించేందుకు తెలుగు తల్లి మీకు దీవెనలు ఇస్తుంది. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎలను పులగులువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెసా. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నాకు కలలో కనిపించి తెలుగు భాష గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పారు. మరి కళలకు కాణాచి, కళలు, లలిత కళలు, తోలుబొమ్మలాట, తదితర జానపద కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన తెనాలి పట్టణంలో నాటి విజయనగర భువన విజయం గురించి నేటి మన తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పాలని, మీకు వీక్షించేందుకు అష్టదిగ్గజ కవుల ద్వారా మా వాళ్ళు వివరించేందుకు ముందున్నారు. తిలకించండి, పులకించండి. అప్పాజీ సభను సంక్షిప్తంగా సవివరంగా నిర్వహించండి. అనుమతిస్తున్నాం. తథాస్తు మహాప్రభు.